హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, బిజినెస్ మ్యాగ్నెట్ ఈవి వీరేశం గారు మనతో ఉన్నారు. తను చేసింది చాలా ఉన్నాయండి, కానీ హిడెన్ టాలెంట్ అంటారు చూడండి. ఆయన ఏం చేసినా కూడా బయట చెప్పుకోవడం లేదు. తను చాలా విషయాలు ఉన్నాయి. ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా ఎలా సక్సెస్ అయ్యారు తను. ఆయన ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఆయన కొన్ని ఈవెంట్ కూడా చేస్తున్నారు. వే ఆఫ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్ సార్ వీరేశం గారిది. ఆ వే ఆఫ్ థింకింగ్తో ఇవాళ మనం ఏం యూజ్ చేసుకుంటున్నామో తను మాటల్లో అడిగి తెలిసి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. చాలా మందికి మనం ఒక్కొక్క వర్డ్స్ యూజ్ చేస్తాం, లెజెండరీ అని, గొప్ప వాళ్ళని అలా చేస్తారు. కానీ మీరు ఇంత గొప్ప టాలెంట్ ఉండి ఇంత జనాలకి ఇంత ఇచ్చి కూడా వీరేశం గారు అంటే ఒక సింప్లిసిటీగా ఉన్నారు. ఎందుకు సార్ సింప్లిసిటీ ఏంటిది? మనం ప్రకృతి నుంచి ఎన్నో తీసుకుంటాం. ప్రకృతి ఎప్పుడైనా గర్వంగా కాలరగడని మీరు చూసారా? నో. ప్రకృతి ఎలా ఉంటుందో మనం ప్రకృతి ధర్మాన్ని పాటించాలి. సో మనం కూడా ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతాం అనేది నా ఫస్ట్ నుంచి నా లక్ష్యం. అలాగే నడుస్తాను నేను. ఓకే. మీ బిజినెస్ కెరియర్లో యు ఆర్ సక్సెస్ఫుల్ మ్యాన్. 22 ఇయర్స్లోనే మీ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. యూ హ్యావ్ ద 26 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అసలు ఇంత చిన్న ఏజ్లో 22 అంటే ఆడుతూ పాడుతూ ఉంటారు. ఇప్పటి అసలు 22కి అసలు వాల్యూ లేదు ఏజ్కి. 30 వచ్చినా కూడా ఎవరికి ఏం తెలియదు. బట్ 22 ఏజ్లో ఏమనుకున్నారు సార్ మీరు? అసలు మీరు సివిల్ ఇంజనీర్ కదా, సివిల్ ఇంజనీర్ నుంచి 22లో ఏం స్టార్ట్ చేశారు? సివిల్ ఇంజనీర్ అవ్వాలనే కోరిక నా సొంతం అండి. అదంటే నా కళ. అంటే ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు. ఈరోజు మీరు ఒక ఫోన్ వాడుతున్నారు, దాని షెల్ఫ్ లైఫ్ 1 year ఉంటుంది, లేదా మ్యాక్సిమం 5 years, దాని తర్వాత పోతుంది. అదే మీరు కూర్చున్న చైర్ ఉంది, ఒక 15 yearsకి పోతుంది. ఒక కార్ కొన్నారు, ఒక 5-6 years తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతుంది. కానీ ఒక మాన్యుమెంట్, ఒక సివిల్ ఇంజనీర్ కట్టిన బిల్డింగ్ 100 సంవత్సరాలు మినిమం బతకాలనేది ఒక ఆశ. ఈరోజు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో 400 ఏళ్ళు 500 ఏళ్ళు పురాణ భవనాలు ఉన్నాయంటే ఇట్స్ ఆల్ మాన్యుమెంట్స్. ఆ మాన్యుమెంట్స్ చేయగలిగేవాడు ఒక సివిల్ ఇంజనీర్. కాబట్టి షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండి ఫ్యూచర్కి ఎప్పుడు పనికొచ్చేది ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ అనే ఒక ఉద్దేశంతో నేను సివిల్ ఇంజనీరింగ్ తీసుకొని ఆప్టెడ్ సివిల్ ఇంజనీర్గా, అంటే అప్పుడు ఎవరికి దొరకకపోతే లాస్ట్లో ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ దొరకని వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ తీసుకునేవాళ్ళు. బట్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి సివిల్ ఇంజనీర్ అవ్వాలనే ఉద్దేశంతో చేశాను. అది నిజంగా నాకు బాగా ప్లస్ అయింది. ఓకే. ఎక్కడ సార్ మీ వీరేశం గారు? మీ ప్రాపర్ ఎక్కడ? మాది వెస్ట్ గోదావరి ఇట్లా పాలకొల్లు. కానీ నేను పుట్టింది పాలకొల్లు అయినా సరే పెరిగిందంతా హైదరాబాద్. నాట్ 47 years ఆఫ్ మై లైఫ్ జర్నీ ఈస్ కంప్లీట్లీ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. చదివిందంతా సుజాత హై స్కూల్, మన హ్యాబిట్స్ చేపల్ రోడ్లో. మై ఇంజనీరింగ్ ఇస్ ఫ్రమ్ కోయంబత్తూర్, కారుణ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్ నుంచి చేశాను. అది నౌ ఇట్స్ కారుణ్య యూనివర్సిటీ అయింది. సో దానికి నేను అడ్వైజరీ బోర్డ్ మెంబర్ని, అకాడమిక్ కౌన్సిల్ మెంబర్ని అండ్ ట్రెషరర్ ఫర్ కారుణ్య అల్యూమినీ అసోసియేషన్ ఇండియాకి నేను ట్రెషరర్ అండి. సో ఈ పోస్ట్ అన్ని నాకు ఏంటంటే అకాడమిక్ కౌన్సిల్ మెంబర్గా లాస్ట్ 7 years నుంచి కారుణ్యకి ఇచ్చే సపోర్ట్ ఏంటంటే ఫ్యూచరిస్టిక్ సివిల్ ఇంజనీర్స్కి అప్కమింగ్ ట్రెండ్స్ ఏ ఉన్నాయి, ఆ ట్రెండ్స్ని వాళ్ళు ఏ రకంగా యూస్ చేసుకోవాలి. కాబట్టి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో వాళ్ళు వాడుతున్న సిస్టంలో స్టూడెంట్ ఎంచుకోవడానికి సబ్జెక్ట్స్ ఏమేమి ఉండాలి, ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటే ఇమీడియట్గా బయటకు వచ్చిన వెంటనే వాడికి ఆ ప్రాపర్ జాబ్ దొరుకుతుంది, ఈ టైప్లో సిలబస్ సెట్ చేసి దాన్ని NAAC అక్రిడేషన్తో చేయించుకొని చేస్తూ ఉంటాం. సో దట్ సపోర్ట్ వి గివ్ ఇట్. ఓకే. మీ ప్రాజెక్ట్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసిన హైదరాబాద్లో మాదాపూర్లో కదా? ఏంటి ఆ ప్రాజెక్ట్ ఏంటి సార్? ఇట్ వాస్ అన్ అపార్ట్మెంట్ అండ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. ఇట్ వాస్ ఇన్ 99. ఓకే. నా ఇంజనీరింగ్ వాస్ కంప్లీటెడ్ ఇన్ April. From June I went construction industry. September 30th 99 నుంచి ఈ రోజు దాకా బిఫోర్ మై హోమ్ వాళ్ళ అపార్ట్మెంట్ స్టార్ట్ చేసి కంప్లీట్ అవ్వకముందే నా అపార్ట్మెంట్ కంప్లీట్ అయ్యి రెసిడెన్స్ కూడా ఇచ్చేసాము. తర్వాత దాన్ని అట్లాగే పేయింగ్ గెస్ట్ ఎకానమీ కన్వర్ట్ చేసి ఈజీ గెస్ట్ హౌస్ అనే ఒక బ్రాండ్ తోటి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఇట్ వాస్ సర్వ్డ్ ఆల్మోస్ట్ 14 years ఇండస్ట్రీని సర్వ్ చేసిన తర్వాత పేయింగ్ గెస్ట్ ఎకానమీ క్వాలిటీ తగ్గిపోయింది, ఆపేసాము. బట్ కన్స్ట్రక్షన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ అండ్ NHAలో మంచి ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి మనం చేసినవి. సో దాని మీద ఇప్పటికీ కన్సల్టెంట్ గా మొన్న కూడా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళొచ్చాను. సో ల్యాండ్ కన్సల్టేషన్ జరుగుతూ ఉంటున్నాయి. అంటే అలా స్టార్ట్ చేశారన్నమాట. మొత్తం అలా కంటిన్యూ అయింది. NHAలో బాగా ప్రాజెక్ట్స్ చేశాము. అంటే ఒక 9 projects చేశాను. దాంట్లో చెప్పుకోదగ్గ ఏంటంటే ఒక క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్గా నా స్పెషలైజేషన్ కాంక్రీట్ టెక్నాలజీ మీద ఉంది. పన్వేల్ ఊరన్ బైపాస్ అని మన ఊరన్ పోర్ట్ కనెక్టివిటీ రోడ్కి అప్పుడు బాంబేలో శాండ్ స్కేర్సిటీ విపరీతంగా ఉండింది. సో ఆ శాండ్ స్కేర్సిటీ ఉన్నప్పుడు NHA జనరలీ డోంట్ అలౌ ఎంశాండ్ ఎస్ PQC పేమెంట్ క్వాలిటీ కాంక్రీట్ అంటే మనం ఇప్పుడు కాంక్రీట్ రోడ్స్ ఏదైతే పైన కనిపిస్తే వాటికి
ఒప్పుకోదు. ఒప్పుకోకపోతే శాండ్ క్వాలిటీ శాండ్ లేదు ఎలాగని దాంట్లో దే కాల్డ్ అస్ ఎస్ ఎ కన్సల్టెంట్స్. సో NHAని ఒప్పించి 100% క్రష్ శాండ్ తోటి అంటే శాండ్ తోటి 2002లో డిజైన్ చేసి ఈ రోజుకి కూడా మొత్తం హెవీ లోడింగ్, ట్రక్ లోడింగ్, దాని మీద హెవీ లోడింగ్ ఉంటుంది. అలాంటి రోడ్డు కూడా ఈ రోజు కూడా డ్యామేజ్ లేకుండా నడుస్తుందంటే ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ. 22 సంవత్సరాల క్రితం నేను కంప్లీట్ చేసిన, 24 సంవత్సరాల క్రితం కంప్లీట్ చేసింది ఈ రోజుకి పర్ఫెక్ట్ గా నడుస్తుందంటే ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ. బాగా సక్సెస్ఫుల్ గా 100% క్రష్ శాండ్ వాడిచ్చినోండి నేనని చెప్పి ధైర్యంగా చెప్పుకోగలుగుతాను. ఎలా సార్ అప్పుడు ఎలా ఆలోచన వచ్చింది క్రష్ శాండ్ ని కూడా యూజ్ చేయొచ్చు అని? అంటే న్యాచురల్ మనం ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మెటీరియల్ సైన్సెస్ చదివేటప్పుడు డీప్ గా వెళ్ళాలండి. ఏ సబ్జెక్ట్ మీద డీప్ గా వెళ్ళినప్పుడు వాట్ ఈస్ ఆల్టర్నేటివ్, న్యాచురల్ రిసోర్సెస్ ని డ్యామేజ్ చేయకుండా ఉండాలంటే వాట్ ఈస్ ఆల్టర్నేటివ్. ఆల్రెడీ మీరు కొండలు కొడుతున్నారు కానీ అగ్రిగేటివ్ వాడుతున్నారు, డస్ట్ కుప్పలు తేలిపోతుంది. సో దాన్ని ఏం చేయగలుగుతాం అనే ఉద్దేశంలో కొంత రీసెర్చ్ చేయడంలో అది ఉపయోగపడుతుందని. కానీ ఎప్పటికేమందంటే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ వాస్ నాట్ అలవింగ్ ఆర్ NHA ఇస్ నాట్ అలవింగ్ క్రష్ శాండ్ ఇంటూ పేమెంట్ క్వాలిటీ కాంక్రీట్ అంటే టాప్ కాంక్రీట్ రోడ్లో. కానీ అక్కడ ఆల్టర్నేటివ్ లేదు. అయితే ఇది డంపర్స్లో వెహికల్స్లో మూవ్మెంట్ అయినప్పుడు క్వాలిటీ పడిపోతుందంటే కాదు, పడదు. దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటే దాన్ని పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందనే ఒక ఐడియాతోటి దాన్ని పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసి ఆ అనాలిసిస్ని రిపోర్ట్గా తయారు చేసి NHAని ఒప్పించడంలో వీ గాట్ సక్సెస్. సో అది ఈ రోజు వరల్డ్ వైడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం మాకు సంతోషంగా ఉంది. ఓకే, కానీ ఇవన్నీ చేసిందే మీరే కానీ అసలు బయట తెలియదు. అలా కాదండి, ఇప్పుడు 24 సంవత్సరాల తర్వాత 2 years బ్యాక్ 1.5 years బ్యాక్ ఒక జియో వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సెల్విసన్ అని మా అలుమిని అనమాట. ఓకే, ఆయన ఏదో మీటింగ్ లో కలిసినప్పుడు ఐ వాజ్ జస్ట్ క్యాజువల్లీ టెలింగ్ హిమ్, అన్న ఇది ఆ రోడ్డు నేనే వేసాను అని అంటే, ఎప్పుడు ఆ రోడ్డు మీద వెళ్ళిన ఆయన గుర్తుపెట్టుకుని బీయింగ్ ఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ జియో గుర్తుపెట్టుకుని నాకు ఫోన్ చేస్తారు, వీరేష్ నీ రోడ్డు మీద వెళ్తున్నారని చెప్పి. నాకు ఎప్పుడు తెలియదే మన అలుమిని, మనకు తెలుసున్న అతను ఈ రోడ్డు వేసాడని తెలియదే. ఎక్కడ ఉపయోగపడింది అనేది ఇంపార్టెంట్, మనం కనిపించాలనేది కంపల్షన్ నేను ఇప్పుడు చూడండి. ఎన్ని బిజినెస్ ఉన్నాయి సార్, దేంట్లో ఏమేమి చేస్తుంటారు మీరు? we are into construction is my core. Okay, I am a builder license holder in Hyderabad. Apart from infrastructural road projects ki నేను కన్సల్టెంట్ గా వ్యవహరిస్తాను, నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ కిను అదర్ స్టేట్ హైవే ప్రాజెక్ట్స్ చేస్తుంటాను. ఇది కాకుండా వి గ్రో ఫర్ యూ అని కంప్లీట్లీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ యాప్ బేస్డ్ సెల్లింగ్ సిస్టమ్ ఉంది. మనకు ఓన్ ఫార్మింగ్ ఉందండి ఇక్కడ కోయంబత్తూరు, ఊటీలో ఫార్మింగ్స్ ఉన్నాయి, అది చేస్తాము. ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి ఎడ్యుకేషనల్ సిస్టంలో ఈ ఏఐని తీసుకురావాలని 5 years బ్యాక్ నుంచి వీఆర్ డూయింగ్ ఎ రీసెర్చ్. కోర్ జావాలో ఒక కోడ్ తయారు చేసుకొని స్టూడెంట్స్ ఇది వరకు అనాలిసిస్ ప్రకారం మీరు ఎప్పుడైనా గమనిస్తే 45 minutes క్లాస్ రూమ్ ఉంటుంది, 15 minutes చెప్తారు. ఎందుకని గంట ఉండాల్సింది 45 నిమిషాలు 50 నిమిషాలు ఆలోచించారు. ఎందుకంటే ఒక పర్సన్ ఐడియాలజీ అంటే ఒక కంటెంట్ మీద వాడి ఫోకస్ 45 minutes నుంచి ఉండదు. అందుకని క్లాస్ రూమ్స్ 45 minutes 50 minutes పెట్టారు. ఇప్పుడు ఏమైందంటే స్టడీస్ సేస్ నా యంగర్ జనరేషన్ ఈ మొబైల్స్ అండ్ అదర్ గ్యాజెట్స్ వల్ల 7 minutes నుంచి కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నారు. మీరు నేను కూడా ఏదైనా ఒక కంటెంట్ మీద కూర్చున్నాం అనుకోండి, ఈ మొబైల్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఎనీ డిస్టర్బెన్సెస్ మన మైండ్ 5-6 minutes డివేట్ అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితిలో ఒక క్లాస్ రూమ్లో కూర్చున్న స్టూడెంట్ టీచర్ చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా 30 మంది ఉన్నా 40 మంది ఉన్నా అదే కంటెంట్ వాళ్ళ బ్రెయిన్లోకి ఎలా క్యారీ అవుతుంది. ఐక్యూ లెవెల్ ఆఫ్ ఇండివిజువల్ స్టూడెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండివిజువల్ టీచర్ టెలింగ్ మెథడాలజీ. ఒక టీచర్ కూడా పాస్ అయినప్పుడు 80% మార్కు 90% మార్కు అంటే ఒక 10% ఆఫ్ ది సబ్జెక్ట్ షీస్ ఇన్ డార్క్, కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు 100% సబ్జెక్ట్ చెప్పాల్సి వస్తుంది కదా క్లాస్ రూమ్లో. సో ఇలాంటి అంటే వాళ్ళు నో డౌట్ దే విల్ అప్గ్రేడ్ దెమ్ సెల్ఫ్, బట్ స్టిల్ దే విల్ నాట్ హ్యావ్ దట్ కమాండ్ యాజ్ అదర్. సో 100% అన్ని టాపిక్స్లోనూ ఆ టీచర్ బెస్ట్గా ఇవ్వగలుగుతుంది అయితే ఛాన్స్ ఉండదు. సో ఇలాంటి ఎన్ని లాకునాస్ ఆర్ షార్ట్ ఫాల్స్ ఇన్ ది ఎడ్యుకేషనల్ సిస్టమ్ని ఎలా అడ్రస్ చేయగలుగుతామంటే ఒక వీడియో కంటెంట్ సేల్ చేసో లేదా యూట్యూబ్లో పెట్టినట్టు ఒక వీడియో పెట్టేస్తే స్టూడెంట్ చదువుతాడంటే కాదు. ఈ స్టూడెంట్ చదవడానికి పేరెంట్కి ఈ కోవిడ్ ప్రోటోకాల్ తర్వాత ఈ స్క్రీన్ టైం ఎక్కువైపోయింది. ఏమనంటే నేను క్లాస్ వింటున్నాను అంటాడు, లేదు చూస్తే కానీ ఎంతవరకు వింటున్నాడు అదొక క్వశ్చన్ మార్క్. సో ఒక యాప్ డెవలప్ చేసాం, వెబ్ బేస్డ్ అండ్ మొబైల్ బేస్డ్ యాప్ డెవలప్ చేసి దీంట్లో ఏంటంటే ఒక్కసారి లాగిన్ అవ్వగానే స్టూడెంట్ పేరెంట్కి టీచర్కి మెసేజ్ వెళ్తుంది. ఓకే, మీ అబ్బాయి పర్టికులర్ ఫిజిక్స్ సబ్జెక్ట్ మీద లాగిన్ అయ్యాడు, వెలాసిటీ అనే క్లాస్ వింటున్నాడు, స్టార్ట్ అవుతుంది. అక్కడ
వాటికో 28 minutes 30 అంటే డిపెండింగ్ ఆన్ ఇట్స్ టాపిక్ బేస్డ్, చాప్టర్ బేస్డ్ కాదు, ఓకే, టాపిక్ బేస్డ్. సూపర్. టాపిక్ బేస్డ్ వీడియో వినంగానే ఒక 30 minutes 40 minutes కంటెంట్ అంటే డెప్త్ ఆఫ్ ది కంటెంట్ బట్టి విన్న వెంటనే ఒక 10 minutes క్విక్ ఎగ్జామినేషన్ ఇస్తుంది ఏఐ. ఆ ఏ క్విక్ ఎగ్జామినేషన్లో ఈ స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఆ ఎగ్జామినేషన్ వాడు ఖచ్చితంగా అటెండ్ చేయాలి. అటెండ్ చేసిన మరుక్షణము దాని అనాలిసిస్ రిపోర్ట్లో ఈ కుర్రాడికి డెఫినేషన్ అర్థమైంది, థియరీ అర్థం కాలేదు అనేది మొత్తం ఏ అనాలిసిస్ చేసి క్విక్ సెకండ్స్లో ఇట్ విల్ సెండ్ టు ద టీచర్ అండ్ క్లాస్ టీచర్ అండ్ ఆల్సో పేరెంట్. ఆ డిస్ప్లే స్టూడెంట్కి నువ్వు ఇది అర్థం చేసుకోలేదు, సో నువ్వు 40 minutes క్లాస్ విన్నావు కానీ ఈ థియరీ అర్థం చేసుకోలేదు లేదా ఈ డెఫినేషన్ అర్థం చేసుకోలేదు. ఇక్కడ నుంచి 23 minutes నుంచి 24 minutes దాకా నువ్వు 2 minutes or 3 minutes ఉంటే ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ దిస్ థింగ్. వై డోంట్ యూ డూ ఇట్ రైట్ నౌ అని అడుగుతుంది. నో ఐ హ్యావ్ మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే దీన్ని మళ్ళీ రికార్డ్ చేసి పెట్టుకుంటుంది. మళ్ళీ రేపు వాడు లాగిన్ అవ్వగానే ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతుంది, నేను నువ్వు పోస్ట్పోన్ చేసావు, వై డోంట్ యూ డూ ఇట్ టుడే అని అడుగుతుంది. సో ఇట్ విల్ బికమ్ ఎ మెంటర్ ఫర్ ది స్టూడెంట్. సో అంటే ఒక తెలియని మెంటరు కూడా పిల్లాడు చేయి పట్టుకొని పేరెంట్స్ ఉన్న పరిస్థితిలో వాళ్ళు వాళ్ళు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా సరే ఈరోజు లక్షల రూపాయల జీతాలు కట్టినా లక్షల రూపాయల ఫీజులు కట్టాల్సి వస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మానిటర్ చేసే టైం లేదు వాళ్ళ దగ్గర. సో ఈ మానిటరింగ్ వల్ల విత్ ఇన్ సెకండ్స్ చూస్తే అసలు వాట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కిడ్. మనం టీచర్ని బ్లేమ్ చేయాలా, స్కూల్ని బ్లేమ్ చేయాలా, మన పిల్లల్ని ఏంటి, మన ఐక్యూ లెవెల్స్ ఎలా పెంచగలుగుతాం అనే పూర్తి అనాలిసిస్ రిపోర్ట్. సమస్య ప్రతి ఒక్కరు చెప్తారండి, పరిష్కారం చెప్పడం ఇంపార్టెంట్. సమస్య ప్రతి ఒక్కరు కంప్లైంట్ చెప్పడం చాలా ఈజీ, సొల్యూషన్ చెప్పేటోడు కాదు. సో వీ బికమ్ ది సొల్యూషన్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి టోటల్ మెంటర్షిప్ ఫర్ ది స్టూడెంట్ అండి. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క ఎవ్రీ స్టూడెంట్ ఇట్ విల్ హ్యావ్ సెపరేట్ లాగిన్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ సెపరేట్గా అనాలిసిస్ చేస్తుందండి. ఓకే. అండ్ దిస్ కెన్ బి హోమ్ కంపానియన్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఇప్పుడు 100 మందికి ఒక టీచర్ అయితే ఒక ఏరియాలో సైన్స్ టీచర్ లేరు, మనం రీప్లేస్మెంట్ పంపించిన లైక్ ట్రైబల్ ఏరియాస్లో అక్కడ టీచర్స్ వెళ్ళరు, ఇంట్రెస్ట్ చూపించరు, దో ఆర్ దే పేయింగ్ lakhs of rupees as a salaries, కానీ ఫెసిలిటీస్ ఇచ్చిన వెళ్ళట్లేదు. అలాంటి చోట దిస్ బికమ్స్ ఇన్ స్కూల్ క్యాంపెయిన్. స్కూల్లో ఒక యాప్ ఇవ్వగలిగితే ఇవ్వచ్చు, లేదా సిస్టమ్ ఇవ్వగలిగితే ఇవ్వచ్చు. ఇది కూడా లేని ఫెసిలిటీ లేని స్కూల్స్ ఉన్నాయనుకోండి, వీ కెన్ గో విత్ ప్రొజెక్టర్ సిస్టమ్. అండ్ మా దాంట్లో ఏంటంటే మీకు అక్కడ 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు, మానిటరింగ్ చేయడానికి 20 మంది ఎవరిని మానిటర్ ఒక్క టీచర్ ఉంటే. సో దానికి ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్కి కావాలంటే ఇండివిజువల్ క్వశ్చన్ పేపర్ ఇవ్వచ్చు, సీక్వెన్స్ ఆఫ్ ది క్వశ్చన్స్ మార్చేయచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్పింగ్ ఈస్ అవైలబుల్. ఏఐ కదా, విత్ ఇన్ సెకండ్స్ జనరేట్ అయిపోతాయి. జస్ట్ దే నీడ్ టు టేక్ ఎ ప్రింట్అవుట్ ఆర్ దే ఆన్లైన్ ఎగ్జామ్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. దే కెన్ గెట్ టాపిక్ బేస్డ్. అంటే ఒక ట్రైబల్ స్టూడెంట్ కూడా నీట్ జేఈకి కావాల్సిన ప్రిపరేషన్ చేయాలంటే హీ నాట్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ హిస్ ప్లేస్ టు హైదరాబాద్. అక్కడ ఒక ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ఒకటి ఉంటే సరిపోతుంది, వాడు అక్కడే కూర్చుని బెస్ట్గా తయారవ్వచ్చు. సో ఇది కోట్ల రూపాయలు కంఫర్ట్స్ని వదిలేసుకొని, పేరెంట్స్ని వదిలేసుకొని, వాళ్ళ సోషో లివింగ్ వదిలేసుకొని వచ్చి ఇక్కడ చదువుకోవాలని ఉండకూడదు. ఈ ట్రావెలింగ్ తగ్గించాలి, సిటీ మీద లోడ్ తగ్గించాలి. ఎడ్యుకేషన్ అంటేనే సిటీస్కి రావాలి లేదా స్టేట్ క్యాపిటల్స్కి వెళ్ళాలనేది కాకుండా ఎవ్రీ రూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది స్టేట్లో ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగుండాలనే విధానంలో ఈ ఏఐ బేస్డ్ సిస్టమ్ తయారు చేస్తాం. దీన్ని ఫ్యూచర్లో వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ ఎస్ అన్ రోబో టీచింగ్ ఫెసిలిటీ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఆల్ ద కోర్స్ ఆర్ రెడీ ఫర్ ఇట్. అంటే స్టెప్ టు స్టెప్, ఫేస్ టు ఫేస్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇట్. సో from last 5 years we are working on this team. Our team is working and continuously from June 12th it will be available online for every student. Okay, but new academic year lo available annamata. Yeah, we are content from 6th class to 12th class, including JEE, NEET, everything, all types of foundation courses kuda kavalsina curriculum toti it suits for CBSE, state syllabus, every state NCERT బేస్ చేసాం కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ సిలబస్ కి దిస్ బేసిక్లీ ఇట్ గోస్ విత్ ద టాపిక్, నాట్ విత్ ద సిలబస్. సో ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ మీరు ఉండొచ్చు. మీకు అహ్మద్ గారు చెప్పింది నచ్చలేదు, వీరేష్ గారు చెప్పిన కంటెంట్ నచ్చుతుంది అనుకోండి, యూ కెన్ ఫ్లిప్ ది వీడియో. ఓకే, అచ్చా ఓకే, యూ కెన్ ఫ్లిప్ ది వీడియో. నౌ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్
వెరీ షార్ట్లీ బై ఆగస్ట్ వీఆర్ రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా అన్ని డబ్బింగ్స్ జరుగుతున్నాయి. ఓకే, ఇంట్రడ్యూస్ ఇన్ టు ద రీజనల్ లాంగ్వేజెస్. టోటల్ ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తం మొత్తం ఉంటుంది. ఓకే, 5 years సార్. ఎలా వచ్చింది సార్ ఈ థాట్ అసలు మీకు? పెయిన్ ఆఫ్ ద స్టూడెంట్ సార్. ఓకే, ఎనీ థాట్ సక్సెస్ కమ్స్ ఫ్రమ్ ద పెయిన్. యా, ఒక పెయిన్ని మనం అడ్రస్ చేయాలి సార్. ఒక పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళాను ఒకసారి. నేను పేరెంట్ టీచర్ మీటింగ్లోకి వెళ్ళినప్పుడు టీచర్ని అడిగాను, యువర్ కిడ్ ఇస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. ఓకే మేడం, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఇంటికాడికి వచ్చిన తర్వాత ఐఎమ్ ట్రైంగ్ టు బ్రష్ హిమ్ అప్, బట్ కంటెంట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ టు ది బ్రెయిన్. హౌ కెన్ ఐ కాన్సన్ట్రేట్ ఆన్ 25-30 పీపుల్ ఇన్ ద క్లాస్ రూమ్ అని అడిగారు టీచర్. ఓకే మ్యామ్, మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, నాకు ఒక చిన్న అనాలిసిస్ అడుగుతాను చెప్పండి అని అడిగాను. ఏంటి అన్నారు అంటే, మీ క్లాస్లో ఉన్న మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది, మా వాడు మ్యాథ్స్లో బాగా చేయలేదని అంటున్నారు కదా, టోటల్ 25 మెంబర్స్లో ఎంతమందికి అర్థమైంది, మీరు ఒకసారి అందరు మార్క్ లిస్ట్ నాకు ఇవ్వడం కుదరదండి అన్నారు. ఇవ్వడం కుదరకపోవడం ఏముంది మేడం, అసలు మీరు చెప్పిన కంటెంట్ స్టూడెంట్స్ క్యాచ్ చేయగలుగుతున్నారా లేదా, ఈ డౌట్తో స్టార్ట్ అయిన ఓకే క్వశ్చన్ ఈ ఆన్సర్ అండి. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నిజంగా అది ఒక స్పార్క్ అంతే. అది ఇంతవరకు ఇప్పుడు అందరు పిల్లలకి యూజ్ అయ్యేటట్టు ఇలాగుంటుందంటే అండి, ఇప్పుడు పేరెంట్ టీచర్ కి ఎప్పుడు పీటీఎంకి వెళ్ళినప్పుడు, పేరెంట్ టీచర్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు గొడవ జరుగుతుంది. నేను చూసాను, ప్రాక్టికల్ కళ్ళతో చూసిందే. మా వాడిని పిచ్చోడు అంటారు కూడా, కొత్తగా సైకాట్రిస్ట్ కన్సల్ట్ చేయమన్నాం, ఇవన్నీ సర్వసాధారణమే. సో ఏంటి పిచ్చోడు అంటారా అనే పరిస్థితికి వచ్చింది. కాదు, మీ వాడిలో ఉన్న లేకునాన్ని కనిపెట్టడానికి వాళ్ళ కెపాసిటీ సరిపోవట్లేదు కాబట్టి దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎస్ చేంజ్. కానీ నిజంగా ప్రాబ్లం స్టూడెంట్లో ఉందా, టీచర్లో ఉందా? టీచర్ కరెక్ట్గా చెప్పి స్టూడెంట్ అర్థం చేసుకోలేకపోతున్నాడంటే ఈ స్టూడెంట్లో ప్రాబ్లం ఉందా అనేది ఎట్లా అనాలిసిస్ చేస్తారు? అవుట్ ఆఫ్ ద 25 ఎంతమంది గ్రాప్ చేసుకోగలిగారు, ఎంతమంది, ఇదే అనాలిసిస్ అడిగాను అంతే. నేను ఒక బిజినెస్ మ్యాన్గా ఒక అనాలిసిస్ అడిగితే వాళ్ళు హట్గా తీసుకున్నారు, దాన్ని నెగిటివ్గా తీసుకున్నారు. సో నేను అన్నాను, నో మేడం, ఐఎమ్ ఆల్రెడీ అకాడమిషియన్ని, నేను ఇలాగ యూనివర్సిటీలో క్లాసులు కూడా చెప్తాను అండ్ ట్రైమ్ టు అండర్స్టాండ్ అంటే దే టుక్ ఇట్ వెరీ నెగిటివ్. ఓకే, ఇట్స్ కాదు, పేరెంట్ క్వశ్చన్ ఏంటి, టీచర్ సరిగ్గా చెప్పలేదని, టీచర్ ఆన్సర్ ఏంటి, మీ పిల్లాడు చదవట్లేదని. సో దీన్ని ఎవరు, సమ్మన్ హ్యాస్ టు బెల్ ద క్యాట్. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద సిస్టమ్. అప్పటికే ఏఐ గురించి కొంత అవగాహన ఉండడంతో ఇది సింపుల్ చేయకూడదు, చేస్తే ఫుల్ ప్లెడ్జ్లో చేయాలి. వి టుక్ 5 years స్టార్ట్అప్ కంపెనీగా స్టార్ట్ చేసి 5 years దీని మీద పెయిన్ పెట్టి ఇంత అమౌంట్ టైం ఇన్వెస్ట్ చేసి 40-50 పీపుల్ కంటిన్యూస్గా దీని మీద వీడియోస్ రికార్డింగ్ 2600+ వీడియోస్ ఉన్నాయండి. ఆల్ ఆర్ హెచ్డి క్వాలిటీ అండ్ వీ హ్యావ్ 80,000+ questions in our question bank. Okay. So any kind of a flipping of the question is possible. Just imagine permutation of combination of 80,000 questions మేము ఇస్తున్నామంటే, సో ద స్టూడెంట్ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది. మా యాప్లో ఇంకో బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, స్టూడెంట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఈ కెన్ టేక్ ఎ ఛాలెంజ్. మేము ఒక టైం ఇస్తాం, స్లాట్ ఇస్తాం. నీట్ ఎలాగుంటుందో సేమ్ డెమాన్స్ట్రేటివ్ క్వశ్చన్స్ ఇస్తాం, మోడల్ ఎగ్జామ్లో కండక్ట్ చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియా నుంచి రికార్డ్ చేసుకోవచ్చు. దో ఈజ్ నాట్ యూజింగ్ అవర్ యాప్, యూ కెన్ కమ్ అండ్ జాయిన్ అస్ ఫర్ ది ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు మన దగ్గర యాప్లో చదివినోడు, బయట చదివినోడు, వాడు కూడా వాళ్ళ మధ్యలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఎంత, వాడికి ఎంత పర్సంటేజ్ వచ్చింది, నేను ఎంత ఆన్సర్ చేయగలిగిన, వాడెంత, ఎవ్రీ టైమ్ అనాలిసిస్, క్వశ్చన్ అనాలిసిస్ అండ్ ఎక్కడ క్వశ్చన్లో ఏది లేకుండా అవుతున్నావు అంటే, నువ్వు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి నీకు కావాల్సింది లాజిక్ కాదు, థియరీ ఆర్ దీనికి నీ డెఫినేషన్ పర్ఫెక్ట్నెస్ ఉండాలి, డెఫినేషన్ సంబంధించిన క్వశ్చన్. సో నువ్వు డెఫినేషన్ స్కిప్ చేస్తున్నావు. అలాగే స్టూడెంట్కి అనాలిసిస్ ఇస్తుంది. ఆ బ్రేకప్ అనాలిసిస్ వల్ల పిల్లలు బాగా ఎంతూజియాస్టిక్గా, ఏముందండి, పిల్లలు ఎప్పుడు కూడా కోరుకునేది ఈ షుడ్ బి ఆన్ టాప్, బట్ ఈ షుడ్ హ్యావ్ ఏ కాంపిటీటర్. సో ఇట్ ఈస్ లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ సిస్టమ్ బోత్ ఇంటరాక్టివ్ సిస్టంలో నడుస్తుంది కాబట్టి, కంప్యూటర్ థ్రోస్ ది క్వశ్చన్ ఆన్ హిమ్, he tries to answer it, then it also says నేనే వేలే నువ్వు కరెక్ట్ అయ్యావు అని చెప్తుంది. సో అలాగా ఎంతూజియాస్టిక్ లెర్నింగ్ పెంచుతాం తోటి ఇట్ బికమ్స్ మోర్ గేమిఫికేషన్, గేమ్ ఫీల్ అయ్యి దే లెర్న్ మోర్. చాలా అండి. ఎక్కడ సార్, ఎక్కడ ఉంది మనది ఆఫీస్? వీఆర్ ఇన్ మాదాపూర్, మైండ్ స్పేస్ లో మన ఆఫీస్ ఉంది. సో ఇట్స్ గోయింగ్ టు బి ద గ్లోబల్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు యుఎస్ ఆన్ June 26th onwards. సో అక్కడ కూడా దే ఆస్క్డ్ మీ. నేను ఆల్రెడీ జార్ఖండ్ గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి ఉన్నాము. దే ఆర్ ఆల్సో పాజిటివ్లీ బిహేవింగ్ ఆన్ ఇట్. సో అక్కడ కూడా ఒక మోడల్ డిస్ట్రిక్ట్ తీసుకొని స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. తమిళనాడులో కూడా వీ హ్యావ్ ఆఫర్డ్ సమ్ కపుల్ ఆఫ్ స్కూల్స్.
బెంగళూరులో ఒక 30-40 స్కూల్స్ ఆల్రెడీ మాతో అగ్రిమెంట్ అయినాయి. ఆల్రెడీ 250+ స్కూల్స్ మాతో అగ్రిమెంట్ అయినాయి. నైస్. ఓకే. సో దిస్ ప్రాసెస్ ఇస్ గోయింగ్. ఇది రాబోతుంది అనమాట నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. ఇప్పుడు మాకు జూన్ 12th నుంచి వీఆర్ లాంచింగ్ ఇట్. ఓకే, పిల్లలకు మంచిగా జరగబోతుంది అనమాట. విద్యా విస్తార్ ఎడ్యుటెక్ సొల్యూషన్స్ అని చెప్పి తోటి స్కై గేట్ అనే బ్రాండ్ నేమ్ తోటి వీఆర్ లాంచింగ్ ఇట్. ఓకే. ఇది ఈ రోజు ప్రహసనం కాదండి, 5 సంవత్సరాలు పట్టింది. అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సైకాలజీ ఆఫ్ ది స్టూడెంట్, పేరెంట్ అండ్ ఆల్సో టీచర్. టీచర్స్ ఏమవుతుందంటే ఇదివరకు బతకలేక బడిపంతులు అనేవాళ్ళు. నిజమే సార్. అది ఈరోజు లక్షల రూపాయల్లో జీతాలు వచ్చినా నేను అందరినీ బ్లేమ్ చేయను, కానీ కొంతమంది యాటిట్యూడ్ ఎలా ఉందంటే మన జీతానికి మనం ఏం పని చేసామన్నట్టే ఉంది. అడ్వాన్స్మెంట్స్ గురించి పట్టించుకోవడం చాలా తగ్గిపోయిందండి. ఇదివరకు ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేవాళ్ళు. ఎందుకంటే టీచర్ని తల్లిదండ్రులతో సమానంగా పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు ఏమైందంటే ఆ మెంటరింగ్ సిస్టమ్ మిస్ అయింది. ఈ పిల్లోడు మన వస్తుంది, వీడు బాగా చదువుతున్నాడు, అలాంటి సిస్టమ్ నుంచి దూరం వెళ్ళిపోయాము. ఆ డీవియేషన్ వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ మీద ఫోకస్ పెట్టేవాళ్ళు తగ్గిపోయారు. ఏదో ఒకటి చదివితే అవుట్ ఆఫ్ 25 ఒక్కటి చదివితే సరిపోతుందా? అవును. ఇప్పుడు సో కాల్డ్ 1 1 2 2 3 3 3 అంటాము. నువ్వు ఎంత మందిని శాంపుల్స్గా తీసుకుంటే 1 1 వచ్చింది నీకు. 10,000 మందిలో నువ్వు 100 మందికి ర్యాంకులు తెప్పించగలిగితే గొప్పే ఉంది, 1% కదా. అవును. అదే 100 మందిని తీసుకొని నువ్వు 90 మందికి ర్యాంకులు తెప్పించుకోగలిగితే నువ్వు 90% కదా. ఈ క్వశ్చనింగ్ పేరెంట్స్లో మిస్ అయిపోయింది. బ్లేమింగ్ అయితే పిల్లల్ని ఎంతసేపు వీళ్ళ కళ్ళని వాళ్ళ మీద రుద్దడమే తప్పించి వీళ్ళని ఎదగమని చెప్పేవాళ్ళు చాలా తగ్గిపోయారండి. అది లేకపోవడం వల్లే స్టూడెంట్స్ బాగా డిప్రెషన్ గురయ్యి ఆత్మహత్యలు వీటన్నిటికీ పరిస్థితికి వెళ్తుంది బికాస్ ఆఫ్ దాట్. కానీ ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ తీసుకొని గవర్నమెంట్ స్కూల్స్ తీసుకోండి. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు తక్కువ ఉంటారు, టీచర్ ఉంటుంది, బట్ శాలరీ ఎక్కువ ఉంటుంది. అదే ప్రైవేట్ స్కూల్స్ ఎవరైనా తీసుకోండి కానీ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, టీచర్ శాలరీ తక్కువ ఉంటుంది. అసలు ప్రైవేట్ స్కూల్లో అసలు వాళ్ళు టీచర్స్ వర్క్ చేసేది గవర్నమెంట్ వాళ్ళు ఇంత కూడా చేయరని వినికిడి ఇది జరుగుతూనే ఉంది. ఎందుకు సార్ వాళ్ళకి అంత శాలరీస్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో ఎందుకు వీళ్ళకి తక్కువ శాలరీస్? పాయింట్ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ డిఎస్ఎస్ అనౌన్స్మెంట్స్ చేయడము అంటే చాలా పర్సంటేజ్ బాగా తగ్గిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ జరుగుతున్న మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్ని నెంబర్ ఆఫ్ అంటే ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ ఈజ్ నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్ అంటారు. ఎంతవరకు ఇది నిజమవుతుంది? మార్కెట్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు స్కూల్ పెట్టేవాడు హ్యాస్ టు గెట్ ఫైర్ పర్మిషన్, ఫైర్ నామ్స్ పెట్టాలి, తర్వాత మంచి ఫ్యాకల్టీని తీసుకురావాలి, మళ్ళీ తర్వాత వీళ్ళ క్వశ్చన్ పేపర్స్, వీళ్ళకి అడ్వాన్స్మెంట్స్, ఇన్ని రకాల ఖర్చులు పెట్టాలి. దే సీ అట్ ది ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్, పేరెంట్స్ సీ అట్ ది ఫీజ్ స్ట్రక్చర్. టీచర్స్ ఏమవుతారు? వీళ్ళిద్దరి మధ్యలో బ్రిడ్జ్ అవుతారు. యాక్చువల్గా చదువు చెప్పేది టీచర్, కానీ వాళ్ళు కన్స్ట్రెయిన్ అవ్వకపోతే స్కూల్ రన్ అవ్వదు. ఎక్కువ ఫీజు పెడితే నెంబర్ ఆఫ్ పిల్లలు తెచ్చుకోలేము. ఏదైనా సరే ఈ బిజినెస్ సస్టైన్ అవ్వాలంటే వాడు 10-12 సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది. ఎనీ మేనేజ్మెంట్ 10-12 సంవత్సరాల తర్వాత ఏమంటారు? నేను ఇన్ని రోజులు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అని నాకు రిటర్న్ రావాలి. ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ లాజిక్లోకి వెళ్ళిపోతుంది. కొన్ని స్కూల్స్ సక్సెస్ అయ్యి కోట్ల రూపాయలు సంపాదించేసి 1000 కోట్లలోకి వెళ్ళిపోయి ఈరోజు రాజకీయ నాయకులు అయిపోయి మినిస్టర్లుగానో ఎంపీలుగానో సెటిల్ అవుతున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ సిస్టంలో సస్టైనబిలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ సిస్టమ్, ఒక స్కూల్ పెట్టాము, మీరు ఒక స్కూల్ పెట్టడానికి ఒక బిల్డింగ్ తీసుకోవడం ఈజీ, క్లాస్ రూమ్ కట్టడం ఈజీ, కానీ అంతే క్వాలిఫైడ్గా టీచర్ని తేవడం ఈజీయా? సరే, క్వాలిఫైడ్ టీచర్ని తేలేము, నేను ఇప్పుడే స్కూల్ పెట్టాను, ఎవరినో ఒకరిని తీసుకురావాలి, నీకు ప్రాపర్ క్వాలిఫికేషన్ లేదు కానీ నేను అడ్జస్ట్ చేసుకున్నాను, వీళ్ళతో నెగోషియేట్ చేస్తారు. అవును, వాళ్ళు జరుగుతుంది. డౌన్ ట్రెండ్ తీసుకొస్తారు. నీకు ఎక్స్పీరియన్స్ మన దగ్గర ఎక్కడైనా సరే నాలెడ్జ్ని కౌంట్ చేయరు, ఎక్స్పీరియన్స్ కౌంట్. నో డౌట్ ఎక్స్పీరియన్స్ వల్ల నువ్వు యువర్ నాలెడ్జ్ విల్ బి మల్టిప్లైడ్. బట్ బేసిక్గా కసిగా వచ్చి నేను ఈ స్టూడెంట్స్ నేను సక్సెస్ చేయగలుగుతాను. మన సినిమా సార్ అని ఒక సినిమా వచ్చింది టీవీలో, మన ధనుష్ సినిమా వచ్చింది. దాంట్లో చూపించింది చాలా వరకు నిజం. ప్రాపర్ ఫీజ్ స్ట్రక్చర్ లేకుండా, ఎడ్యుకేషనల్ సిస్టమ్ లేకుండా, సార్స్కి శాలరీస్ లేకుండా సక్సెస్ చూపిస్తేనే నీకు శాలరీ ఇస్తాను అంటే ఆ రోజు దాకా వాడు బతికి ఉండాలి కదా. అవును. సో వాడి బేసిక్ రిక్వైర్మెంట్స్ కూడా నీడ్ అవ్వలేని పరిస్థితిలో ఉంది గవర్నమెంట్ స్కూల్స్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు, టీచర్స్ ఉన్నారు, టీచర్స్ లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రెండు సమస్య కదా. బోత్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. ఈరోజు ఎన్జిఓస్ ముందుకు వస్తున్నాయి, చదువు చెప్దాము లేదా ఏదైనా చేద్దామని.
వీళ్ళని బ్రిడ్జ్ చేసే ప్రాసెస్ ఎక్కడుంది మన దగ్గర, మన గవర్నమెంటల్ సిస్టంలో ఉందా? ఉంటే ఎలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఎఫిషియెంట్గా పనిచేస్తే ఇన్ని గవర్నమెంట్ స్కూల్స్ యావరేజ్న మీ స్టాటిస్టిక్స్ తీసుకోండి, గవర్నమెంట్ స్టాటిస్టిక్స్, ఒక్కొక్క స్టేట్కి 3,500 3,500 crores దే ఆర్ గివింగ్ ఫర్ స్టేట్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ సెంట్రల్. అండ్ స్టేట్స్లో కూడా దే హ్యావ్ ఎలొకేషన్ ఆఫ్ బడ్జెట్ ఫర్ ది స్కూల్స్. మరి ఇన్ని వేల కోట్లు వస్తే ఎక్కడికి పోతున్నాయి? అదే మధ్యాహ్న ఆహార పథకం వీటి వల్ల కాదు రావాల్సింది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఈరోజు ఫుడ్ ఈజ్ నాట్ దట్ డెస్పరేట్ నీడ్ యాజ్ ప్రయర్. టుడే నీడ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నువ్వు టాయిలెట్ నీట్గా కట్టకపోయినా, క్లాస్ రూమ్లో పెచ్చులూడి పడుతున్నా పిల్లల్ని స్కూల్కి పంపించరు. యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దెన్ టీచర్స్, హౌ దే ఆర్ గోయింగ్ టు టీచ్. ఈ క్వాలిటీ తెచ్చిన రోజున గవర్నమెంట్ స్కూల్స్ ఏంటి, గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళు అందరూ అబ్దుల్ కలాం దగ్గర నుంచి మన ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ రికార్డ్స్ తీయండి, దే హ్యావ్ కమ్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్. కానీ ఆ గవర్నమెంట్ స్కూల్స్కి ఈ రోజుకి కూడా అప్రిషియేషన్ కొలవాలి. ఫండ్స్ డైవర్షన్ అనేది గవర్నమెంట్ ప్రాబ్లం అయితే తెలంగాణ గవర్నమెంట్ ఉందండి, దే ఆర్ ఓన్లీ స్పెండింగ్ 2% ఆఫ్ ది టోటల్ స్టేట్ బడ్జెట్ ఆన్ ఎడ్యుకేషన్. ఓకే, లెస్ దెన్ 2%, ద రిచెస్ట్ స్టేట్. అయ్యో, బట్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. ఇది ఈరోజు అంటే రేవంత్ రెడ్డి గారి గురించి ఎవరి గురించి చెప్పట్లేదండి నేను. స్టాటిస్టిక్స్ సేస్ మేబీ దిస్ ఇయర్ దే వుడ్ హ్యావ్ ఇంక్రీస్డ్ ఇట్. బట్ ఓవరాల్లీ 29 స్టేట్స్లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్గా ఉన్న తెలంగాణలో లెస్ దెన్ 2% ఖర్చు పెట్టడం ఏంటి ఎడ్యుకేషన్ మీద? ఇట్ ఈస్ పిటీ. అదే వీఆర్ ఇండైరెక్ట్లీ ఎంటర్టైనింగ్ ది కార్పొరేట్ స్కూల్స్ ఆర్ మనీ మింటింగ్ స్కూల్స్ని మనం ఎంకరేజ్ చేస్తున్నట్టే లెక్క. సో ఇది తగ్గాలి. మా ప్రోడక్ట్ కూడా మేము హై ఎండ్ సొసైటీకి వాళ్ళు దే కెన్ స్పెండ్ ఆన్ ద ట్యూషన్స్ అండి. బట్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులు రోడ్డు మీద నడిపించి చేసుకునే వాళ్ళు ట్యూషన్ పెట్టాలంటే పెట్టగలుగుతారా? లేరు. కానీ పిల్లోడు చదువుకునే కసి ఉంటుంది. మొన్న ముంబైలో ఒక ఇన్సిడెంట్ విన్నాను. పిల్లోడు 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నాడు, వాళ్ళ తండ్రి చనిపోయాడు, మదర్ ఏమో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆర్ సంథింగ్. పొద్దున్నే స్కూల్కి వెళ్తాడంట, 2:30-3 వచ్చి చెప్పులు కొడుతూ రాత్రి 11 దాకా అక్కడే చదువుకుంటూ తమ్ముడిని చదివిస్తూ వాళ్ళ అమ్మని పోషిస్తూ బతుకుతున్నాడు. 6th క్లాస్ అబ్బాయి. అలాంటి ఇన్సిడెంట్స్ వినిపిస్తే అంటే వేర్ ఆర్ దిస్ ఎన్జిఓస్, సో కాల్డ్ ఎన్జిఓస్? సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కొన్ని వేల కోట్లు ఎన్జిఓస్ ద్వారా మార్కెట్లోకి వస్తున్నాయి. ఆర్ దే రియలీ వర్కింగ్ ఆన్ దిస్ స్టూడెంట్స్? క్వశ్చన్ మార్క్. అది ఎక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఏంటి మనం అంటే ట్రాన్స్పరెన్సీ కొరవైందా? ఇంతకంటే ట్రాన్స్పరెన్సీ ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఆన్లైన్ నౌ. బట్ స్టిల్ ట్రాన్స్పరెన్సీ ఇస్ మీటింగ్ ద రూట్ లెవెల్కి వెళ్ళట్లేదు. సో ఎక్కడికి పోతుంది డబ్బు? వై దీస్ ఎన్జిఓస్? నేను ఒక దీంట్లో చెప్పా, 2,376 ఎన్జిఓస్ ఉన్నాయి మన హైదరాబాద్లో. ఎక్కడున్నాయి? ఎడ్యుకేషన్ మీద ఎంత కష్టపడుతున్నారు? మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను ఈ రోజుకి మా ఊరు వెళ్తే నేను అదే అడుగుతా, ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి, మీరు రోడ్ వేసారు బాగానే ఉంది, పిల్లలు వెళ్తున్నారా? 30% ఆఫ్ ది స్టూడెంట్స్ విలేజ్లో చదివితే 70% ప్రైవేట్ స్కూల్స్లో. ఎందుకు ఈ వ్యత్యాసం? వెన్ ద ట్రాన్స్పోర్టేషన్ కెన్ బి రెడ్యూస్డ్. అగ్రికల్చర్ పెట్టినప్పుడు కూడా నేను ఆలోచించింది ఏంటంటే, నాణ్యమైన ఫుడ్ దొరకాలంటే ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ కాకూడదు, ఉన్న 10-15 కిలోమీటర్ విసినిటీల నుంచి వెజిటేబుల్స్ తీయగలగాలనేది మా కాన్సెప్ట్. అప్పుడే క్వాలిటీ బాగుంటుంది. అలాగే ఒక స్టూడెంట్ అదే ఊర్లో ఉండి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఉండి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎందుకు సిటీలో ఉన్న పిల్లలకే క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి, రూరల్లో ఎందుకు రాకూడదు? వాట్ ద సిన్ దే హ్యావ్ డన్? అంటే ఒక తల్లి తండ్రి వాడు 10 to 12 years వీడి పిల్లల్ని చదివించడానికి అవుట్ ఆఫ్ ది వే వచ్చి వేరే ఊర్లో బస వేస్తే కానీ వాడిని చదివించలేని పరిస్థితిలో ఉండేది. ఎందుకు వస్తుంది ఈ వ్యత్యాసం? వై దిస్ వేరియేషన్? దాని గురించి ఈ పెయిన్స్ అన్నిటిలో నుంచి వచ్చిందే స్కై గేటెడ్. ఓకే, నిజమే సార్. ఇది ఇప్పుడు అందరూ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెళ్తుంటారు, కానీ వీళ్ళు టీచర్స్ కూడా ఇప్పుడు వీళ్ళని అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రైవేట్లో చూస్తే కనుక క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, కొంతమంది ట్రైనడ్ ఉండరు, కానీ ఫీజెస్ ఎక్కువ ఉంటాయి సార్. ఎందుకు ప్రైవేట్ స్కూల్కి ఫీజెస్ ఎక్కువ ఉంటాయి, టీచర్ శాలరీస్ కూడా తక్కువ ఉంటాయి, అండ్ ఇక్కడ పిల్లలు తక్కువ ఉంటారు, వీళ్ళది ఉంటుంది. ఎందుకు సార్ ఈ వ్యత్యాసం? అండ్ ఇంట్రెస్ట్ మొత్తం ప్రైవేట్ స్కూల్స్కే ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే మనీ వర్సెస్ ఎడ్యుకేషన్ అనుకుంటారు, బట్ ఐక్యూ వర్సెస్ ఎడ్యుకేషన్.
ఓకే. అంటే ఎంత డబ్బు ఎక్కువ ఖర్చు పెడితే అంత చదివైతే రాదు కదా. రాదు. ఇంటెలిజెన్స్ పిల్లాడు బ్రెయిన్లో చెట్టు కింద చదువుకోవచ్చు చదివాడు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రైవేట్ స్కూల్స్ ఇదివరకు లేఅవుట్స్ వేసేవాళ్ళు మన సిటీస్లో ఇంత ఎక్స్టెంట్ ఆఫ్ ది ల్యాండ్ని కామన్ బాడీస్ కింద రిజర్వ్ చేసేవాళ్ళు. వాటిని దేనికి ఇవ్వాలి? స్కూల్స్కి ఇవ్వాలి. ఈరోజు ఎక్కడికి చూడండి లేదు. సో ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ బిల్డింగ్స్లో తీసుకోవాలి, వాడ రెంట్లు కట్టుకోవాలి, మళ్ళీ దానికి తోడు కంప్లైన్సెస్ అన్నీ చేయాలి, ఫైర్ పర్మిషన్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ చేసుకోవాలి, మళ్ళీ స్టూడెంట్ని ట్రాన్స్పోర్టేట్ చేయడానికి బస్సులు పెట్టాలి. ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వడంలో వాడికి అయ్యే ఎక్స్పెండిచర్ ఎంత? వాడు ఏం చేస్తాడు? కంప్లైన్సెస్ చేయకపోతే గవర్నమెంట్ ఊరుకోదు, ట్రాన్స్పోర్టేషన్ వేయకపోతే పిల్లలు రారు, నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టేబుల్స్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయకపోతే పేరెంట్స్ పిల్లల్ని పంపించరు. కాంప్రమైజ్ అవ్వగలిగేది ఎక్కడ? హ్యూమన్ రిసోర్సెస్ దగ్గర. సో టీచర్స్ శాలరీస్ తగ్గించి ఫెసిలిటీస్ అన్నీ చేసి ఈ వాంట్స్ టు కట్ ది మార్జిన్ అవుట్. ఇంత బిజినెస్ మీద నేను ఇన్వెస్ట్ చేశాను. అదే చెప్తున్నానండి, ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ అయినంత వరకు ఎవరు కూడా సక్సెస్ కాలేరు. అండ్ నిజమైన మెంటర్షిప్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎంత ఎంతూజియాస్టిక్గా మనం ముందుకు వచ్చినా, నేను చెప్తున్నా కదండి, ఎవరో పీపుల్ ఉంటారు ఇప్పుడు ఆఫ్టర్ స్కూల్, ఆఫ్టర్ ఒక డిగ్రీ అయ్యి ఒక ఇంజనీరింగ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇదివరకు ఏంటంటే దే కెన్ గో అవుట్ అండ్ గివ్ ఎన్ పార్ట్ టైం టీచర్ కింద క్లాసెస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయగలుగుతారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, బీఎడ్ చేస్తే కానీ నువ్వు చదువు చెప్పలేవు, ట్రైనర్ కావాలి, మళ్ళీ దానికి కొంత టైము, మళ్ళీ బీఎడ్ చేసిన తర్వాత వీళ్ళు టార్గెట్ ఫోకస్ దేని మీద ఉంటుంది? డిఎస్ఎస్ మీద. అది అనౌన్స్ చేస్తారని ఒక 2 years వేస్ట్ చేస్తారు, ప్రిపేర్ చదువుతూ కూర్చుంటారు, అది రాలేదని ఇక్కడ తిరుగుతుంటారు. దిస్ ఆల్ కన్ఫ్యూషన్ అండి. ఎడ్యుకేషన్లోనే ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? వైర్ హైరార్కీస్ ఆర్ నాట్ బీన్ ప్రాపర్లీ సెట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతైనా డెవలప్ చేయగలుగుతాం సార్, కానీ హ్యూమన్ రిసోర్సెస్, క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్, స్పెసిఫిక్ హ్యూమన్ రిసోర్సెస్ కెన్ ఓన్లీ బీ డెవలప్డ్ విత్ ఆన్ ఏ డ్యూ కోర్స్. అందుకే మనకి హెచ్ఆర్ మినిస్ట్రీ ఉంటుంది, హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీస్ ఉంటాయి, ఇప్పుడు మరి హ్యూమన్ రిసోర్స్ డెవలప్, కానీ ఎంతవరకు స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది? దట్ ఈస్ కానీ దీనివల్ల ఏఐ చాలా యూజ్ అవుతుంది. ఏఐ ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్. ఎందుకంటే యాజ్ ది టైమ్ గోస్ చాలామంది రాంగ్ ఇంప్రెషన్లో ఉన్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవండి, ఇది అపోహ చాలామందికి ఉంది అపోహ. ఏఐ వాడిన వాడికి ఉద్యోగం నిలబడుతుంది, ఏఐ వాడని వాడికి ఉద్యోగం పోతుంది. ఎందుకంటే యూఆర్ నాట్ డెవలపింగ్ యువర్ స్కిల్ సెట్. నీ నాలెడ్జ్ని పెంచుకోలేకపోతున్నావు, నువ్వు ఏం చేయాలో అది చేయలేకపోతున్నావు. సో దానివల్ల నువ్వు ఉద్యోగం కోల్పోతావు తప్పించి ఏ రావడం వల్ల ఉద్యోగం పోతుంది. ఇంకా పెరుగుతాయి, రీచ్ పెరుగుతుంది. ఇప్పుడు నేను ఉన్నాను, ఏదో కంటెంట్ డెవలప్ చేసి ఊరు పంపించాలి. సో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత కెమెరా సెటప్ పెట్టుకొని నేను ఇంత చిన్న కంటెంట్గా అంత కావాలని ఇప్పుడు ఏ ఉంది. నిన్న గూగుల్లో ఒక సుందర్ పిచ్చే ఒకటి చెప్పారు, మీరు 3 dimensional వీడియోని మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఒక చిన్న రూమ్లో అని చెప్పి ఒక మిర్రర్ లాగా తయారు చేసి ఇచ్చారు. 5 కెమెరాస్ తోటి ఇచ్చారు. అలాంటి దాంట్లో నేను ఒక కంటెంట్ చెప్పాను అనుకోండి, ఈ కంటెంట్ విల్ సెల్ ఇన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ప్రతి ఒక్కరికి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సిన పని లేదు కదా. ఒక కంటెంట్ చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సి వస్తుంది, ఏదైనా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సి వస్తుంది. ఎవరైనా సరే క్వాలిటీ లేకపోతే ఏది యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ క్వాలిటీ విల్ నాట్ కమ్ వితౌట్ మనీ. ఓకే, ఇంకా ఏమేమి ఉన్నాయి సార్ ప్రాజెక్ట్స్ మీ ఏఐ కాకుండా? ఇంకా ఏఐ ఇప్పుడు రన్నింగ్గా ఉంది. నెక్స్ట్ వీఆర్ వర్కింగ్ ఆన్ గ్లోబల్ సొల్యూషన్స్ అండి. మ్యాన్ పవర్ ఇది చెప్పాను కదా, హ్యూమన్ రిసోర్సెస్ మీద రొమేనియా అదర్ కంట్రీస్ వాళ్ళు నన్ను కన్సల్ట్ చేశారు. సో దే ఆర్ లుకింగ్ ఫర్ ది క్వాలిటీ ఆఫ్ మ్యాన్ పవర్. నాకున్న సివిల్ ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్లో, కన్స్ట్రక్షన్ లైన్ ఎక్స్పీరియన్స్లో అక్కడ ఇప్పుడు లాస్ట్ 3-4 decades నుంచి ఇట్ వాస్ స్లో డౌన్ దేర్. సో దే ఆర్ గెటింగ్ ఇంక్రీజ్ దేర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్. సో అక్కడికి మనుషులు పంపించడానికి, స్కిల్డ్ వాళ్ళని ట్రైన్ అప్ చేయడానికి దే ఆర్ ఆస్కింగ్. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో నా మానసపుత్రిక మట్టికి విగ్రో అంటే వెజిటేబుల్స్ అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ కాల్డ్ గ్రామ స్వరాజ్యం, ఒక కాన్సెప్ట్ అండి. అది ఇట్స్ నాట్ అంటే ఏదో కూరగాయలు కొండ అమ్మడం కాదు. ఒక విలేజ్ సెల్ఫ్ సస్టైనబుల్ విలేజ్ కింద మారాలి అంటే గ్రామ స్వరాజ్యం రావాలి. ఎలా వస్తుంది? అక్కడ ఊర్లో ఉండేవాళ్ళు ఒక టైప్ ఆఫ్ వెజిటేషన్కి అలవాటు పడి ఉంటారు. అంటే వరేసే వాళ్ళు ఉంటారు, లేదో ఏదో పత్తి వేస్తారు.
కానీ ప్రతి విలేజ్లో మేజర్గా కావాల్సింది ఏంటంటే వెజిటేబుల్స్, ఫిష్, నాన్ వెజ్ అండ్ లైఫ్ స్టాక్స్ ఇవన్నీ కావాలి, మిల్క్ ఇవన్నీ కావాలి. మన విలేజ్ వాడు బయట ఊరు నుంచి కొనుక్కు తెచ్చుకోకూడదు, మన ఊర్లోనే ఉండాలి, మన ఊర్లోనే పండించుకునే పరిస్థితులు ఉండాలి. అదే కాకుండా యూత్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు యూత్ హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకోవాల్సిన పని లేదండి. అక్కడే ఒక 4-5 యూత్ కలిసి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయి, సూర్యమిత్ర అని, గోబర్ గ్యాస్ మీద కానీ, సూర్యమిత్ర సోలార్ సిస్టమ్ మీద కానీ, వీళ్ళకి అక్కడే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత ఒక ఎంఎస్ఎంఈ అక్కడే డెవలప్ చేయించి ఒక 4-5 గ్రూప్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు డ్వాక్రా సంఘాలు ఎలా గ్రూప్ ఫామ్, మనీ రొటేషన్కి పనిచేస్తుంది కానీ ఇంప్లిమెంటేషన్ పనిచేయట్లేదు. సో యంగర్ జనరేషన్ యూత్, చదువుకున్న వాళ్ళు, లేడీస్ కానీ వీళ్ళు కానీ, వాళ్ళు స్వయం ప్రతిపత్తి మీద అక్కడికక్కడ జనరేట్ చేసుకొని, ఇప్పుడు మీ ఊర్లో ఉన్నారు, ఇప్పుడు దాకా ఓన్లీ మీరు ఏం చూశారు, ఏదో అక్కడ అగ్రికల్చర్ ఉంది, లేదా వాటర్ వస్తే అగ్రికల్చర్ అవుతుంది, లేకుండా అవ్వదు. అక్కడ లోకల్గా ఏం చేయగలుగుతాం అనే దాని మీద ఒక పాలీ హౌస్ వేసి ఆ వెజిటేబుల్స్ అక్కడే పండిస్తే ఆ విలేజ్ వరకు సరిపోతుంది. మిల్క్ వస్తుంది, ఒక 20-30 గేదెలు పెట్టుకొని మిల్క్ చేసి, అంటే ఇది ఏమవుతుందంటే ఎవరైనా సరే ఇండివిజువల్గా చేయడంలో కొంత రిస్క్ ఉంది. ఇప్పుడు మీ ఫోర్ ఫాదర్స్ ఇంట్లోనే గేదెని పెట్టుకొని పాలు పితికేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే అంత ఓపిక మీకు ఉండదు. మీరు ఏం చేస్తారు, గేదె పాలు తాగాలని ఉంటుంది కానీ తాగలేదు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఒక 4-5 యూత్, ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్, ఒక చిన్న ఎంఎస్ఎంఈ, ఒక చిన్న డైరీ ఇన్సైడ్ ద విలేజ్, దాని నుంచి బై ప్రోడక్ట్ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఇదని చేసి, అట్లాగా మినిమం ఒక విలేజ్లో ఒక 4 ఎంఎస్ఎంఈలు ఉండాలి. దాంతో విలేజ్ సెల్ఫ్ సస్టైనబుల్ అవుతుంది, విలేజ్లో మార్పు వస్తుంది, ఆలోచన విధానాలు వస్తాయి. ఇప్పుడు అక్కడ వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే నోయింగ్ ది పాలసీ. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేయాలంటే దానిలో ఉన్న ఫ్లోస్ అండ్ కాన్స్ తెలియదు. అలాంటి వాళ్ళకి మనం వెళ్ళి మీ విలేజ్లో ఈ సూటబుల్ ఈ చేయొచ్చు, సో వీటిని మీరు డెవలప్ చేయండి, మీరు 10 మంది రండి, మీకు కావాల్సిన లోన్స్ కానీ ఎంఎస్ఎంఈ లోన్స్ కానీ అన్నీ మీకు ఇప్పిస్తాం. ఇప్పుడు 20 lakhs పర్ హెడ్ వస్తుంది. ఒక 4 కలిసారనుకో ₹1 కోటి అవుతుంది. ఆ ₹1 కోటితో దే కెన్ డూ మిరాకిల్. విలేజ్లో ఒక ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ జరిగి ఒక ఎంఎస్ఎంఈ రన్ అవ్వగలిగింది అనుకోండి, ఒక 30-40 మందికి ఉపాధి దొరుకుతుంది కదా. ఎప్పుడైతే అగ్రికల్చర్ లేదో దిస్ బికమ్స్ ఎ సెకండరీ బిజినెస్ ఫర్ దెమ్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఉన్న చెత్త చెదారం చేసి గోబర్ గ్యాస్ కానీ, మన కోకోపిట్ కానీ, ఇలాగ అగ్రికల్చర్ బై ప్రోడక్ట్స్ తయారు చేయడానికి కూడా ఎంఎస్ఎంఈ డెవలప్ చేసుకోవచ్చు. ప్రాపర్గా 2014 నుంచి నేను దీని మీద వర్క్ చేస్తున్నానండి. అంటే అండర్స్టాండింగ్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ విలేజ్ డిఫికల్టీస్ అని. 2014లో జపాన్ టెక్నాలజీలో ఒకటి వచ్చింది. దాని ప్రకారం విలేజెస్లో సాలిడ్ వేస్ట్ని బర్న్ చేయగలిగితే విల్ గెట్ కార్బన్. ఈ టైర్ రీథ్రెడింగ్ కంపెనీస్కి కార్బన్ కావాలి, అండ్ దట్ ఈస్ సెల్స్ వెల్. సో ఇది జనరేట్ చేయాలంటే అక్కడే చావాలి. రాదర్ చెత్తను తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి ప్రాసెస్ చేయడం కంటే లోకల్లో దాని కార్బన్స్ కింద కన్వర్ట్ చేయి. సో దీస్ ఆర్ ఆల్ మినీ యూనిట్స్. ఇలాంటి మినీ యూనిట్స్ని ఎంఎస్ఎంఈస్ చేసి ఒక లాంగ్ రన్ తీసుకెళ్లాలనేది నా కోరిక. దాని గురించి గ్రామ స్వరాజ్యం అని పేరు పెట్టి దాన్ని ప్రాసెస్ చేస్తున్నాను అండి. సూపర్ సార్, నైస్ సార్, చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ ఇంత రీసెర్చ్ చేస్తున్నారు మీరు, అండ్ ఇంకా చేయాలి, అండ్ అన్నీ మనకు యూజ్ అయ్యేటి. ఇప్పుడు రీసెర్చ్లో పార్ట్గా నా పేరు మీద 2 పేటెంట్స్ ఉన్నాయండి. ఒకటేమో ఈ వాటర్ ప్యూరిఫైయర్ మనం రివర్స్ ఆస్మాసిస్ ద్వారా చేస్తాం కదా, ఇప్పుడు ఆర్ఓ వాటర్ అంటాం. దాని ప్లేస్లో బయో క్యాటరీస్ తయారు చేసాం. ఒకటి 5 స్టేజ్ కార్బన్ అండ్ చార్కోల్, క్లే, ములక్కాడ గింజలు, వీటన్నిటితో ఒక క్యాటరీస్ తయారు చేసాము. దాంతో ఏమవుతుందంటే మనకు ఇప్పుడు మీకు ఒక గ్లాస్ ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ కావాలంటే అట్లీస్ట్ స్టార్టింగ్లో 300 ml పాడైపోతుంది. తర్వాత డేస్ ప్రోగ్రెస్ అయ్యేసరికి 1/2 లీటర్ వాటర్ వేస్ట్ అవుతుంది. కానీ దీంట్లో ఏంటంటే 5 to 10% వేస్టేజ్ ఉంటుంది. ప్యూర్ అండ్ మినరల్ లాస్ లేకుండా బ్యాడ్ బ్యాక్టీరియాని మాత్రమే తీసేసి గుడ్ బ్యాక్టీరియాని ఉంచుతూ క్యాటరేజ్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. ఇది ఆల్రెడీ పేటెంట్ అయిపోయింది, 2022లోనే పేటెంట్ అప్రూవల్ వచ్చింది. దాన్ని కమర్షియలైజేషన్కి మార్కెట్ రిలీజ్ చేస్తున్నాం. ఇట్స్ క్యాటరేజ్ బేస్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫోమ్ కాంక్రీట్ తోటి ఒక బయోచైర్ అని మళ్ళీ యూజ్ చేసి తమిళనాడు గవర్నమెంట్ రిక్వెస్ట్ మీద ఈ తిరుపూర్ స్టేట్స్ దీంట్లో ఈ కలర్ డైయింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అంటే డ్రెస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్, క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్లో కలర్ వేసినప్పుడు వేస్ట్ కలర్డ్ వాటర్ వస్తుంది కదా, ఆ సెడిమెంటేషన్ ట్యాంక్ వచ్చిన తర్వాత దాన్ని కలర్నెస్ రిమూవ్ చేయడానికి కుదరట్లేదు వాళ్ళకి.
అయితే ఒక కెనడియన్ ప్రొఫెసర్ ఒక చిన్న సైంటిఫిక్ సొల్యూషన్ ఇచ్చారు, కానీ అది అక్కడ వాడుతుంటే అది వాటర్లో కొట్టుకుపోతుంది. ఓకే. సో దానికి సొల్యూషన్ అంటే అడ్వాన్స్ సొల్యూషన్ కింద ఏం చేస్తామంటే ఫోమ్ కాంక్రీట్, ఇప్పుడు మన ఏరోకాన్ బ్లాక్స్ అంటారు, 2 feet బ్లాక్స్ అంటే దాని చిన్న సైజు వర్షన్ని ఈ ప్రోడక్ట్స్తో తయారు చేసి ఆ ట్యాంక్లో వేస్తే ఏమవుతుందంటే కలర్ మొత్తం ఆ బ్లాక్ పీల్చేస్తుంది. ఓకే. తర్వాత మీరు జస్ట్ నెట్ పెట్టి ఇలా తీస్తే బ్లాక్స్ అన్నీ కలెక్ట్ అవుతాయి. వాటర్ వదిలేస్తారు, మీరు ఎక్కువ కలెక్ట్ అయిన బ్లాక్స్ని మళ్ళీ రీసైకిల్ చేసి మీరు దాంట్లో ఉన్న మెటల్ కంటెంట్స్ అన్నీ రిమూవ్ చేసి కాగులెంట్ మొత్తం రిమూవ్ అవుతుంది. జీరో ఇది వీళ్ళు ఎప్పుడు ఫైనల్గా దాన్ని రివర్స్లో వదిలితే ఏదైనా వాటర్ బాడీస్లో వదిలితే పాడవుతుంది కదా, కాలువల్లోకి వదిలితే పాడవుతాయి కదా, ఇది చేయడం వల్ల అది పాడవకుండా ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ అవుతుందని తమిళనాడు స్పాన్సర్డ్ ప్రాజెక్ట్. ఇది కూడా నాకు పేటెంట్ వచ్చింది 22లో. కోవిడ్ టైంలో కొంచెం డిలే అయినాయి, ఇప్పుడు నువ్వు కమర్షియలైజేషన్కి చేస్తున్నాం. ఫోమ్ టెక్నాలజీ మీద ఒక పేటెంట్, ఇది ఒక పేటెంట్ ఉంది. ఇప్పుడు కొత్తది ఈ ఇండస్ట్రీస్లో మన కార్స్ అండ్ అదర్ గ్యారేజెస్లో ఆయిలీ వాటర్, మన కార్ వాష్ చేసినప్పుడు ఆయిలీ కంటెంట్స్ అన్నీ వాటర్లోకి అక్యుములేట్ అవుతాయి కదా, ఆ డీఆయిలింగ్ ఆఫ్ ది వాటర్ కూడా జరుగుతుంది. ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. అండ్ మోర్ ఓవర్ ఈ మనం ఎక్కడికైనా మాస్ గ్యాదరింగ్స్ జరిగినప్పుడు కానీ ఏదైనా ఈ రిలీజియస్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు, టెంపుల్స్ ఆర్ మసీజెస్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, చర్చిలకు వెళ్ళినప్పుడు కార్ ఒక దగ్గర పెడతాము, ఎంటీ లెగ్స్తో నడుచుకుంటూ వెళ్తాం జనరల్ ఈ ఫాలో. అప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్న కాంక్రీట్ వల్ల కానీ రాయి వల్ల కానీ కాళ్ళు కాలుతుంటాయి. ఆ కాళ్ళు కాలకుండా ఈ జనరల్గా పెయింట్ అప్లై చేస్తున్నారు, కానీ అది కూడా ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. దాని మీద కూడా ఇప్పుడు ఒక స్కిన్నింగ్ చేయడానికి, కాళ్ళు కాడకుండా పెడెస్ట్రియన్ పాత్వేస్ తయారు చేయడానికి ప్రాసెసెస్ జరుగుతుందండి. అది కూడా అండర్ ప్రాసెస్ జరుగుతుంది. బై 2026 ఇట్ విల్ బి రెడీ. వచ్చేస్తాయి మాకు రోడ్ మీద వెళ్తే కూడా కాళ్ళు ఎప్పుడు తెలిస్తే కూడా ప్రాబ్లం లేకుండా ఉండాలని. దీస్ ఆర్ ఆల్ అడ్వాన్స్మెంట్స్ థింక్ చేస్తే మనిషి అవసరం. నేను వెళ్ళాను టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాలు కాలింది, ఏదైనా చేస్తే బాగుంటుంది కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, కాయిర్ మ్యాట్స్ వేస్తున్నారు, కానీ వాటర్ వల్ల ఏమవుతుంది, కొన్ని రోజులు 10 రోజులు అయితే నలిగిపోయి పాడైపోతాయి. ఇట్ ఇస్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. మళ్ళీ కాస్టింగ్ ఆఫ్ ఇట్. ఇదేంటంటే పెయింట్ కాకుండా ఫోమ్ టెక్నాలజీ తోటి పాత్వేస్ క్రియేట్ చేస్తే ఆ పాత్వేస్ మీద నడిస్తే చల్లగా ఉంటుంది, వాడు కాలదు. ఎక్స్టీరియర్ 48 degrees టెంపరేచర్ ఉన్న ఇట్ విల్ బి సేమ్, అంటే మామూలుగా 27 degrees నడుచుకుంటూ వెళ్ళినట్టు మీకు ఉంటుంది. సూపర్ సార్. సో దిస్ ప్రాసెస్ ఇస్ అండర్. నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, ఆయన ఇన్ని విషయాలు తెలుసుకున్నా, మీరు ఏమేమి రీసెర్చ్ చేశారో, అండ్ ఇంకా మరిన్ని మాకు ఉపయోగపడేది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.